వరల్డ్ న్యూస్ టుడే ఇవాళ 23వ తారీఖు ఆగస్ట్. అంటే మీకు రేపు వచ్చే వార్తలు రేపు 24వ తారీఖు అని వస్తుంది. ఒక 24 అవర్స్ డిలేగా. సరే, ఈ కార్యక్రమం మీకు ఎలా నచ్చింది? బాగుందా? బాగుంటే మీరు ఇంకో నలుగురు చెప్పండి ఇది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ పెరగాలంటే ఇలాంటి ప్రాపంచ విషయాలు బాగా తెలియాలి. తెలిస్తేనే కానీ వాళ్ళు రేపొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. చిన్నప్పటి నుంచే నేర్పించాలి వాళ్ళకి. ఈరోజు మనం రష్యా గురించి చిన్న విషయం మాట్లాడుకుందాం. రష్యాకి చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్కి ఈ మధ్యకాలంలో బ్రిటన్కి కొత్త ప్రధానమంత్రి వచ్చాడు. ఆ ప్రధానమంత్రి నేను $15 బిలియన్, సారీ 15 కాదు, $150 బిలియన్ నేను ఇస్తాను ఈ ఉక్రెయిన్కి అని పెద్ద హెచ్చరిక జారీ చేసి దానికి తగ్గట్టుగానే విపరీతంగా ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. అప్పటికే వార్నింగ్ ఇచ్చాడు మన పుతిన్, నువ్వు అలా చేయకయ్యా బాబు, చేస్తే ఇంకా వారు ఎస్కలేట్ అవుతుంది. లేదు నేను నాటో తరఫున తప్పకుండా చేస్తాను. ఇక ఇలా కొత్తగా వచ్చిన ఈ పిఎంకి బుద్ధి బుర్ర ఉందో లేదో నాకు తెలీదు. ఇప్పటికే అక్కడ మత విద్వేషాలతో ప్రజలు రగిలిపోతున్నారు. అక్కడ ఉన్న అసలు బ్రిటిషర్స్ అంతా కూడా చాలామంది వేరే దేశాలకి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం మొత్తాన్ని ఇస్లామీకరణ చేసేస్తున్నది ఈ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆశ్రమించినటువంటి ఆ ముస్లిమ్స్. ఇన్ని ఆంతరిక పరిస్థితులతో సంక్షోభం అప్పటికి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా తన ప్రజలకి ప్రాణాలు కూడా పణంగా పెట్టి నేను తప్పకుండా ఉక్రెయిన్కి సహాయం చేస్తాను, ఇది ఒక నాటో సభ్య దేశంగా నా కర్తవ్యం అని చెప్తున్నాడు. బాగా చెప్పావు. ఎందుకంటే కర్మ రిటర్న్స్ అన్నారు సవా, ఆ కర్మ నీ కర్మ అలా ఉంది కాబట్టి అది రిటర్న్ అయ్యే రోజు దగ్గరలోకి వచ్చింది. ఎప్పుడైతే ఇట్లా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డాడో, మరి నిన్నటి రోజున మన పుతిన్ చాలా దారుణంగా ఎక్కడైతే ఈ జెలెన్స్కీ తన జన్మస్థానం ఉందో ఆ జన్మస్థానం అక్కడ ఇంకా మిగతా చోట్ల కూడా విపరీతమైన దాడి చేసి 150 మంది చనిపోయారని చెప్పి అఫీషియల్గా ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్తున్న ఫిగర్. దీనికి కనీసం 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా సరే యుద్ధంలో ఒకరు చనిపోయారంటే 10 మంది చనిపోయినట్టే లెక్క, మినిమంలో మినిమం. ఇప్పుడు మన అమెరికా చెప్పట్లేదు ఈ యొక్క ఇరాన్ వార్లో మాకు 30 మంది చనిపోయారని, 3,000 మంది పైన చనిపోయారండి. అబద్ధాలు చెప్తూ ఉంటారు నాయకులు వాళ్ళ దేశ పౌరులకి. ఎందుకంటే అమెరికాలో ప్రాణం విలువ ఎక్కువ. మళ్ళా ముత్యాల మొగ్గులాగా నాకు 3 ప్రాణాలు కావు. అక్కడ ఈ 3,000 మంది భార్యలు వచ్చి పిల్లలతో వచ్చి వాళ్ళు వేరే ఆయుధాలు పట్టరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తెరలు లేకుండా పోర్టులతో వచ్చి పొడిచి చంపేస్తారు కూడా. మరి అలాంటి పరిస్థితిలో అమెరికా ఉంది. మరి ఇక్కడ చూసేటప్పటికి మనకి వాస్తవంగా పుతిన్ చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడంటే మన ఇంగ్లాండ్ మీద, స్పెసిఫిక్గా లండన్ మీద భారీ దాడి చేయడానికి సాతాన్ 2 అనే ఒక మిసైల్ని ఆ దేశం మీద వేయడానికి దాన్ని రెడీ చేసి పెట్టాడు. దాన్ని లాక్ చేసి పెట్టాడు. లాక్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది వెంటనే మనం చూసే మన పిస్టల్ తీసుకుంటే దాంట్లో బుల్లెట్ పెట్టి అది మనం లోపల తోసామంటే గేలేదు, ట్రిగ్గర్ ఆన్ చేస్తే చాలన్నమాట, వీళ్ళు బుల్లెట్ వెళ్ళి చంపుతుంది. చూసారా, అలాంటి స్థితిని లాక్ చేయటం అంటారు. అలా లాక్ చేసి ఉంది. ఏ క్షణమైనా సరే ఈ యొక్క సాతాన్ 2 లండన్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఇలా ఉంటే ఈ మన జెలెన్స్కీ కూడా ఎవరు ఆయుధాలు ఇస్తారా అని చూస్తుంటే టర్కీ కనిపించింది. టర్కీకి $150 బిలియన్ నాకు ఆయుధాలు కావాలి అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, నేను ఇస్తానన్నాడు. ఇస్తానప్పుడు ఏమి ఇస్తాడు అతనికి ఉన్నవంటే చాలా ఓల్డ్ స్టాక్స్, M21, M36 అలాంటివి ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానంటున్నాడు. కారణం ఏంటంటే అవి చాలా కాలం నుంచి అమెరికా దగ్గర తెచ్చుకున్న తర్వాత వాడలేదు.
అవి మన మందులు చూసారా ఎలా ఎక్స్పైరీ డేట్ ఉంటాయో, ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఇవ్వనమాట. ఇవన్నీ నీకు ఇస్తాను అని చెప్పి ఒక ప్రామిస్ చేశాడు. కానీ మరి ఇతను ఏంటంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలి, నేను ఇలాగ ఉక్రెయిన్కి ఇస్తున్నానని. మరి ట్రంప్ దానికి సరిగ్గా సమాధానం చెప్తాడా ఏమో చెప్పలేము. ట్రంప్ ఒకప్పుడు ఎస్ అనొచ్చు, ఒకప్పుడు నో అనొచ్చు. ఒకవేళ అతను నో అన్నా సరే వీడు మరింత తిక్కలోడు, చెప్పకుండా ఇచ్చేస్తాడు కూడా. ఎందుకంటే ఆ ఆయుధాలు అన్నీ ఇచ్చేస్తే ముందు ప్లేస్ కలిసి వస్తుంది, దానిలో కొత్త ఆయుధాలు తీసుకొచ్చి జాగ్రత్తగా మనం అతనికి కావాల్సిన విధంగా మలుచుకోవచ్చని అతను టర్కీ అధ్యక్షుల యొక్క కోరిక. ఇది అంటే ఇప్పుడు చూసారా, ఒకడికి అవసరం, ఒకడి చెత్త మిగిలిపోతున్నది, చెత్త అమ్మాలి ఎలాగంటే ఎదురుకొచ్చాడు. మనం అంటే చూసారా, ఈ మామూలు సాధారణంగా చెప్పేటప్పుడు వెతకపోయిన తీగ కాలుకి తగిలినట్టుగా. ఇప్పుడు పాపం ఎద్దుగా ఉన్నాం, అమ్మో ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ పెడతాం, కొత్త ఆయుధాలు సేకరించాలి మనం, ఎందుకంటే ఇప్పుడు పెద్ద కింగ్ అయిపోయి తోపులు అయిపోయాం కదా ఈ యొక్క ఇస్లామిక్ నాటోలో అని చెప్పి అతను రకరకాలుగా ఆలోచిస్తుంటే ఇప్పుడు మురుగాలాగా ఒక గొర్రెలాగా దొరికాడు జెలెన్స్కీ. సరే ఏది ఇవన్నీ సరే, ఇవన్నీ రాజకీయాల్లో మామూలు అనుకోండి. ఆ తర్వాత ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే రష్యా పర్యటన. ఎవరు? పుతిన్ గారిది. పుతిన్ గారి అమెరికా పర్యటన. ఫస్ట్ బ్రిటన్కి వెళ్తా అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, బ్రిటన్కి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఏదో పెళ్ళికి అటెండ్ అవుతా అన్నాడు. నో ప్రాబ్లం, యూ కెన్ గో అన్నారు. ఎందుకంటే ఒక స్థాయి మంత్రులు ఎవరైనా సరే, ఆ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది ప్రభుత్వం వాకప్ చేస్తుంది. హోమ్ మినిస్టర్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి నేను బ్రిటన్ వెళ్తున్నాను అంటే ఎస్ అన్నారు, అమెరికా వెళ్తున్నాను అంటే నో అన్నారు. ఎందుకు? ఈ మధ్యకాలంలో ట్రంప్కి కాంగ్రెస్ పార్టీకి ప్రేమ బాగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఒక వీధి పేరు ట్రంప్ స్ట్రీట్ అని పెట్టారు. జ్ఞాపకం ఉందా? ఒక 10-15 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ట్రంప్ స్ట్రీట్ అని పెట్టారు. ట్రంప్ అంటే ప్రజల్లో చాలా విధాలుగా హేయ భావం ఉంది. ఒక జోకర్ లాగా ఉన్నాడు అతను. మరి అలాంటి వ్యక్తి పేరు పెడితే ఎంత అవమానం. పెట్టినట్టున్నాడు, మరి పేరు అది కంటిన్యూ అవుతున్నా లేదు నాకు తెలియదు స్పష్టంగా. బట్ అలాంటి చర్య చేసిన వ్యక్తి డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఏదో చెత్త మాటలు మాట్లాడతాడేమో. ఎందుకంటే రాహుల్ వెళ్ళాడంటే ప్రభుత్వానికి ఒక అజా ఉంటుంది, ఎందుకు వెళ్ళాడు ఏంటని. అదే రాహుల్ వెళ్ళాడనుకోండి, దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇలాగ రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులంతా కూడా గోల్ చేస్తున్నారు. ఏమని? ప్రభుత్వాలు ఇలాగా ముఖ్యమంత్రులని, ఆ స్థాయి వ్యక్తులను ఎవరిని కూడా మీరు వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం అనేది చాలా దారుణం అని. ఎందుకు దారుణం? ఒకసారి కాంగ్రెస్ చరిత్రే తీసుకోండి. రాహుల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ మీటింగ్లో ఇతను ఏం చెప్తాడు, మీరు మమ్మల్ని 200 సంవత్సరాల పాటు పాలించారయ్యా బాబు, ఎంత చక్కగా పాలించారు, రైళ్ళు వేశారు, మాకు మేము ఏదైనా యాజిటేషన్ చేస్తే, మేము తప్పులు చేస్తే అండమాన్లో మా కోసం జైలు కట్టించారు. అంతే కదా వాళ్ళు చేసిన పనులు. ఇవన్నీ చెప్పి మాకు మా ఇంత పెద్ద దేశాన్ని మేము పరిపాలించడానికి మాకు అనుభవజ్ఞులు ఎవరు లేరు, కాబట్టి మళ్ళీ మీరే వచ్చి మా దేశాన్ని పాలించండి మహాప్రభు అని వేడుకున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడతారేమో. ఎందుకంటే ఒకవేళ వెళ్తా అంటే హోమ్ డిపార్ట్మెంటు గైడెన్స్ ఇస్తుంది, మీరు ఇలాంటి విషయాల్లో మాత్రమే మాట్లాడండి, మీరు గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడకండి, దానివల్ల దేశాన్ని, ఎందుకంటే కేంద్రం అనుసరించే విధానానికి లైన్లో మీరు ఉండాలే కానీ దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సాంకేతికాలు వెళ్ళి వాళ్ళు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని తెలియకుండా వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అవన్నీ చూసుకుంటుంది. కాదు కూడదు అనుకుంటే మీరు వెళ్తానంటే మీరు వెళ్ళండి, కానీ ఈ టాపిక్స్ మాట్లాడకండి, వీళ్ళని కలవకండి, ఒకవేళ కలిస్తే ఇలా మాట్లాడండి అని స్పష్టంగా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తుంది. అవేం లేకుండా అతను చెప్పట్లేదు నేను ట్రంప్ను కలుస్తున్నాను అని,
కానీ నిఘా సంస్థలు చెప్తున్నాయి అయితే ట్రంప్ కలుస్తాడు, ట్రంప్కి వెళ్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ యొక్క క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఇతని గురించి ఇలాగే అంటున్నారు, నువ్వు ఇప్పుడు చెప్పకు, నువ్వు చెప్పావంటే అంత స్పాయిల్ అయిపోతుందని. ఇప్పుడు దొంగతనంగా ఎందుకు వెళ్ళాలండి? ఒక తప్పుడు పని చేసేవాడే అబద్ధాలు చెప్తాడు, ఒక నీతిగా పనిచేసేవాడు అబద్ధాలు ఆడు. ఇప్పుడు నిజంగా ట్రంప్ దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యూ ట్రంప్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ అని చెప్తాం అనుకుంటే చెప్పుకో, పర్వాలేదు, దాన్ని ఎవడికి కాదండు, ఎవరిని కలవడానికి రిస్ట్రిక్షన్ ఎవరు చేయడు. కానీ నువ్వు అక్కడ రాహుల్ మాటలు తీసుకువెళ్ళి చేరదీసి దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావేమో, ఎందుకంటే నీకు ఆయన మీద చాలా గురి, నీ స్వకీయ రాజకీయ ప్రయోజనాల కోసం. అఫ్కోర్స్ నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తవి అని నువ్వు మర్చిపోయావు కూడా, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటేనే దేశభక్తి ఉంటుంది, నరాల్లో జీర్ణించిపోయి ఉంటుంది, దేశానికి వ్యతిరేకంగా ఏది చేయడు. మరి అవన్నీ మాట్లాడలేరు కదా. మరి అలాంటి వ్యక్తి నువ్వు కాంగ్రెస్లో ఉండిపోయి మరి ఇప్పుడు ఈ రోజున ఎలా అయింది? ఆయన చెప్పిన ఏ పనైనా సరే చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి నించున్నాడు. మరి ఇప్పటికైనా సరే అది గ్రహించి అలాంటి తప్పుడు పనులు చేయకుండా దేశానికి పనికొచ్చే పని చేయగలిగితే, అవును నేను వెళ్తున్నానండి, మా రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్ట్స్కి మీ బ్యాంకుల ద్వారా మాకు సహాయపడండి అని నేను అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అని అన్నా అనుకోండి, ప్రభుత్వం కాదంటుందా? మనమే చూసుకోండి, మన పిల్లలు డబ్బులు అడిగారు, డబ్బులు అడిగితే ఎందుకు డబ్బులు కావాలి అంటే నేను కొద్దిగా బుక్స్ తెచ్చుకోవాలి, దాంతోపాటు నాకు ల్యాప్టాప్ సరిగా లేదు, ల్యాప్టాప్ తెచ్చుకుంటాను, రాత్రిపూట ఒక మనకి కావాల్సిన లైటింగ్ ఒకటి కావాలి, అవి ఏర్పాటు చేసుకుంటాను అని ఇట్లా చెప్పానుకోండి, ఏ పేరెంట్ డబ్బులు ఇవ్వడండి? డబ్బులు ఉంటే. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, కష్టపడినా కింద పడినా మీద పడినా సరే, అమ్మో నా పిల్లలు చదువుకొని బయటకు వస్తానంటే పైకి వస్తానంటే కాబట్టి నేను ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఎలాగ ఒక పేరెంట్ ఇస్తాడో, అలాగే ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక హోమ్ మినిస్టర్ కానీ రేవంత్ రెడ్డి నేను మంచి పని కోసం వెళ్తున్నాను, నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మీరు చేస్తే బాగుంటుంది, మీరే కంప్లీట్గా ఫైనాన్స్ చేయండి, మేము దానికి కావాల్సినంత భూమి మేము ఇస్తాము, ఇన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కావాలి అని అడుగుతామనండి అని చెప్పి అనుకోండి, హోమ్ మినిస్టరు కాదంటారా? ఆలోచించండి ప్రజలారా. ఈ రోజున ఈ వార్తలు అనేది, సమాచారం అనేది ప్రతి ఒక్కరి చెంతకి చేరుతున్నది, ఇదొకలా కాదు. ఒకప్పుడు కాలంలో అంటే సమాచారాన్ని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే నా ఛానల్ కాదు, మీ ఛానల్ కాదు, తాజా 1001 ఛానల్స్ ఉన్నాయి. నిజాయితీగా పనిచేసేవి కనీసం ఒక 50 నుంచి 100 ఛానల్స్ ఉన్నాయి. చూడండి, తెలుసుకోండి. ఇలాగా ఒక మనసులో ఒక మాట పెట్టుకొని బయట ఇంకో మాట, సాధారణంగా రేవంత్ రెడ్డిగా ఆ తత్వం కాదు, కానీ తన పదవిని నిలుపుకోవడానికి అతని మరి రాహుల్ కళ్ళలో ఆనందం చూడటానికి కావచ్చు మరి ఈ పర్యటన చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఏదేమైనా సరే ఒక మంచి వ్యక్తికి చెడ్డ పని చేస్తానా ప్రకృతి లేకుంటే కర్మ ఒప్పుకోదు రేవంత్ రెడ్డి. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇలాగా ఆ తప్పుడు సాన్నిహిత్యంలో దీంట్లో ఉండి నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు. కానీ ఎప్పటికైనా సరే ఒక మంచి పార్టీతో, ఈ పార్టీ అని చెప్పను నేను, ఒకవేళ నీ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఉందనుకో, దాంట్లో చేస్తే తప్పేంటి? సరే ఏదైనా సరే అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత విషయం. అలా అని చెప్పి నేను ఈ పార్టీ యొక్క కార్యకర్తను కాదు, నాకు వాళ్ళతో బాంధవ్యాలు లేవు, ఎప్పుడు నన్ను పిలిచి ఒక కప్పు టీ ఇచ్చిన పాపన వాళ్ళు లేరు. కాబట్టి అవన్నీ నేను దేశ అభివృద్ధి కోసం, దేశ భక్తితోనే నేను ఈ మాట చెప్తున్నా. కానీ వేరే విధంగా రేవంత్ రెడ్డి అంటే మనమంతా కలిసినప్పుడు ఇతను మనవాడిగా భావించేవాళ్ళం, నిన్న మొన్నటి వరకు మనవాడిగానే భావించాం. కానీ ఇప్పుడు పగవాడిగా మారుతారంటే హోమ్ మినిస్టరీ ఒప్పుకోలేదు. ఒకసారి ఆలోచించింది ప్రజలారా. ఇవి ఇంటర్నేషనల్ విషయాలు. మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. రేపు ఉదయమే వీటిని చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి మీ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి. మరి రేవంత్ రెడ్డిని నేను ఇంత క్రిటిసైజ్ చేస్తేనే అనుకోకండి, ఇది వాస్తవం. ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషంలో ఎన్నోసార్లు నేను ఆయనకి ఫర్గా ఎన్నో ఇవి చేశాను వీడియోస్, నాకు ఇలాంటివి ఇది లేదు. కానీ ఈ సంఘటనలో మాత్రం నేను అతనితో ఏకీభవించట్లేదని నేను మీ అందరి ముందు చెప్తున్నమాట. ఆ పని చెయ్యొద్దని ఈ టీవీ మాధ్యమం ద్వారా ఆయన కోరుతున్నాను. సియోమి ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.